కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో నిరుద్యోగ యువతకు ఆసరాగా ఉండడానికి రాజీవ్ యువ వికాసం పేరిట దాదాపు 1,00,000 నుంచి 5 లక్షల వరకు వారికి ఉపాధి అవకాశం కల్పించే ఒక పథకాన్ని తీసుకొచ్చారు. వాస్తవానికి ఈ పథకాన్ని తీసుకొచ్చినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కూడా మేము ఆల్ ఇండియా యూత్ ఫెడరేషన్గా వారు స్వాగతించడం జరిగింది. ఎందుకంటే గత బీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తిగా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించే ఆ పథకాన్ని ఎక్కడ కూడా అవలంబించినటువంటి పరిస్థితి లేదు. కానీ ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నిరుద్యోగుల పక్షాన ఉంటూ దాదాపు అనేక ఉద్యోగ నోటిఫికేషన్ సంబంధించి ఇప్పటికీ పరీక్షల నిర్వహణ జరిగింది, నియామక పత్రాలు ఇచ్చారు. అదేవిధంగా అనేక మంది లక్షలాది మంది నిరుద్యోగులకు బాసటగా ఉండడానికి ఈ పథకాన్ని తీసుకొచ్చారు. వాస్తవానికి కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన పథకానికి ఈ బ్యాంకులకు అనుసంధానం చేయడం వల్ల సిబిల్ స్కోర్ అనేటువంటి ఒక నిబంధన తీసుకొచ్చి కేవలం నిరుద్యోగులకు సిబిల్ స్కోర్ ఉన్నటువంటి నేపథ్యం ఉంటేనే వారికి పథకానికి వస్తుందని చెప్పి బ్యాంక్ అధికారులు చెప్పడాన్ని మేము దాన్ని ఖండించాము. దానికి రాష్ట్ర ప్రభుత్వం కూడా దానికి ఆ పథకాన్ని ఇమీడియట్లీ సిబిల్ స్కోర్ అనే విధానాన్ని వెనక్కి తీసుకోవడం జరిగింది. కానీ రేపు జూన్ 2వ తారీఖున రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా ఈ పథకాన్ని నిరుద్యోగ యువతకు లబ్ధి చేకూరే విధంగా వారికి నియామక పత్రాలు ఇవ్వడానికి సంసిద్ధత వ్యక్తం చేసింది. కానీ ఇప్పటికీ ఈ ప్రభుత్వం అంటే ఈ పథకం ద్వారా 16,25,000 మంది లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఈ పథకాన్ని అమలు చేసే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం చొరవ చూపాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే కేవలం ఈ పథకం కేవలం కాంగ్రెస్ ప్రభుత్వానికి అనుకూలించే లేకుంటే అనుకూలంగా ఉన్న వ్యక్తులకు ఇవ్వడమే కాకుండా అర్హులైనటువంటి లబ్ధిదారులకు ఇవ్వకపోతే ఏ పద్ధతులను కూడా మేము ఖచ్చితంగా రాష్ట్ర వ్యాప్తంగా పిలుపునిస్తామని చెప్పి తెలియజేస్తాం.